హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టుడే రెసిపీ ఏంటంటే సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూడండి. ముందుగా నేనైతే కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించి పక్కనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి అది వేడెక్కాక కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి చిటపటలాడేవారు ఫ్రెండ్స్. అవి చిటపటలాడిన తర్వాత సాంబార్లో కావాల్సిన కూరగాయ ముక్కలు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ముందుగా నేనైతే ఎండుమిర్చి ఒకటి వేసాను ఫ్రెండ్స్. తర్వాత ఒక పచ్చిమిర్చి, ఇవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొద్దిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత అయితే కొద్దిగా పసుపు, సాల్ట్ అయితే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒకసారి నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇవి వేసి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సాంబార్ చేసేటప్పుడు ముందు చింతపండు నీళ్ళు అయితే పోయొద్దు ఫ్రెండ్స్. సాంబార్ 10 నిమిషాలు అయిపోయింది అనగా ముందు పోయండి చింతపండు నీళ్ళు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పప్పు, అది వేయాలి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. వేసి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని కొంచెం మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత చింతపండు వాటర్ వేయాలి ఫ్రెండ్స్. చింతపండు వాటర్ వేసినాక ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి ఫ్రెండ్స్. అలా మరిగిన తర్వాత సాంబార్ పౌడర్ వేయాలి. అది వేసినాక కూడా ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వండి. అంతే, సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు ఫ్రెండ్స్. ఇవి వేసినాక 1 నిమిషం మరగనివ్వండి. అటుకున్న ఫ్లేవర్ మొత్తం సాంబార్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.